హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను 8-బిట్ అడిషన్ ప్రోగ్రామ్ని మ్యాజమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి దాస్ బాక్స్లో ఎలా రన్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను 8-బిట్ అడిషన్ ప్రోగ్రామ్ మీద ఒక వీడియో అనేది చేస్తున్నాను. ఆ వీడియో సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఆ వీడియో అనేది చూడవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ప్రీవియస్ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ నేను డేటా సెగ్మెంట్ వాల్యూ, ఆఫ్సెట్ వాల్యూ సపరేట్గా ఇక్కడ తీసుకున్నాను. అదేవిధంగా అవుట్పుట్ డేటాని ట్యాగ్ సెగ్మెంట్లో లోడ్ చేసుకున్నాను. అయితే ఇక్కడ చూడండి, మనం ట్యాగ్ సెగ్మెంట్ అనేది సపరేట్గా ఇక్కడ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే టెంపరరీ డేటా అనేది జనరేట్ అవుతుందో ఆటోమేటిక్గా ప్రాసెసర్ అనేది స్టాక్ సెగ్మెంట్ని యాక్సెస్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, లైన్ బై లైన్ ఈ ప్రోగ్రామ్ గురించి చూద్దాము. ఫస్ట్ మనం సెగ్మెంట్ని స్పెసిఫై చేయాలి కాబట్టి ఇక్కడ అజ్యూమ్ అనే అసెంబ్లీ డైరెక్టరీ అనేది యూజ్ చేసుకున్నాము. అయితే ఇక్కడ చూడండి, కోడ్ సెగ్మెంట్కి నేను కోడ్ అనే నేమ్తో మెన్షన్ చేసుకున్నాను. డేటా సెగ్మెంట్ని డేటా అనే నేమ్తో మెన్షన్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, డేటా సెగ్మెంట్ని స్పెసిఫై చేసుకున్నాను కాబట్టి ఇక్కడ సెగ్మెంట్ని ఇక్కడ స్టార్ట్ చేశాం కాబట్టి ఎండ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎండ్ చేసుకున్నాను. అయితే ఇక్కడ చూడండి, డేటా సెగ్మెంట్కి మనం నేమ్ అనేది డేటాని ఇచ్చున్నాం కాబట్టి ఇక్కడ డేటా సెగ్మెంట్ మెన్షన్ చేశాను. అదేవిధంగా డేటా సెగ్మెంట్ ఎండ్ చేయాలి కాబట్టి డేటా ఎండ్స్తో ఎండ్ చేసుకున్నాను. అయితే ఇక్కడ చూడండి, నేను 8-బిట్ అడిషన్ ప్రోగ్రామ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 29, నెక్స్ట్ ఇక్కడ 15 తీసుకున్నాను. సో ఈ 2 డేటాస్ని యాడ్ చేయాలి కాబట్టి 9 + 5 అంటే మనకి 14 వస్తుంది. అయితే 14 డెసిమల్ డేటాకి కరస్పాండింగ్ ఎక్సా డేటా వచ్చి మనకి ఈగా నోట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఈ అనేది స్పెసిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 + 1 అంటే 3. అగైన్ ఇక్కడ చూడండి, మనకి క్యారీ అనేది జనరేట్ కాలేదు కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా 0గా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ సమ్ అనేది 3గా జనరేట్ అయింది, క్యారీ అనేది 0గా జనరేట్ అయింది. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ అపరెంట్ డేటాని సెకండ్ అపరెంట్ డేటాని ఇక్కడ 2000 ఆఫ్సెట్ అడ్రస్ లొకేషన్ యూజ్ చేసి యాక్సెస్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ ఫస్ట్ అపరెంట్ డేటా బైట్ కాబట్టి డిఫైన్ బైట్గా నోట్ చేసుకున్నాను. సెకండ్ అపరెంట్ డేటా బైట్ కాబట్టి ఇక్కడ డిఫైన్ బైట్ డీబీగా రిప్రజెంట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం అవుట్పుట్ డేటాని నేను 3000 ఆఫ్సెట్ అడ్రస్ యూజ్ చేసి లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మనకి అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేసినట్టయితే రిజల్ట్ వచ్చి అంటే సమ్ వచ్చి మనకి 8-బిట్ కాబట్టి ఇక్కడ డిఫైన్ బైట్ డీబీగా స్పెసిఫై చేసుకున్నాను. ఇది కూడా మనకి ఏంటంటే 1 బైట్ వచ్చింది కాబట్టి 01గా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనకి క్యారీ జనరేట్ అయితే అవుట్పుట్ డేటా 01గా నోట్ చేసుకున్నాను. ఒకవేళ క్యారీ జనరేట్ కాకుండా ఉంటే అవుట్పుట్ డేటా 00గా స్పెసిఫై చేసుకున్నాను. అగైన్ ఇక్కడ మనకి బైట్ డేటా నోట్ చేశాను కాబట్టి డిఫైన్ బైట్గా మెన్షన్ చేసుకున్నాను. ఇది కూడా మనకి ఏంది, ఒక్క డేటాని జనరేట్ అవుతుంది కాబట్టి 01గా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం రిజల్ట్ రాకముందు ఇక్కడ డూప్లికేట్ స్పెసిఫై చేస్తుంటాం కదా, ఇక్కడ వాల్యూ ఏదైతే ఉంటుందో అది లోడ్ అవుతుంది. ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో అప్పుడు ఈ పర్టికులర్ మెమరీ లొకేషన్లో ఈ అవుట్పుట్ డేటా ఏదైతే ఉంటుందో అది లోడ్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, కోడ్ సెగ్మెంట్ని ఇలా స్టార్ట్ చేసుకున్నాను. ఒకవేళ ఎండ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం కోడ్ ఎండ్తో ఎండ్ చేసుకుంటాము. ఒకవేళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినట్టయితే ఆ ప్రోగ్రామ్ ఎండ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎండ్ స్టార్ట్తో ఎండ్ ఆ ప్రోగ్రామ్ నేమ్ స్టార్ట్ ఉంది కాబట్టి స్టార్ట్తో క్లోజ్ చేసుకుంటాం. సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి, మూవ్ AX, 1000 అంటే ఇక్కడ AX = 1000గా లోడ్ అవుతుంది. నెక్స్ట్ మూవ్ DS, AX అంటే ఇప్పుడు AX వాల్యూ 1000 కాబట్టి అది డేటా సెగ్మెంట్లో లోడ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి డేటా సెగ్మెంట్ని డైరెక్ట్గా ఈ వాల్యూతో లోడ్ చేయకూడదు. ఫస్ట్ దాన్ని ఏదో ఒక జనరల్ పర్పస్ రిజిస్టర్లోకి మూవ్ చేసి తర్వాత డేటా సెగ్మెంట్లోకి మూవ్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ BX, ఆఫ్సెట్ అపరెంట్ 1 అంటే BX అన్నాడు కాబట్టి డేటా సెగ్మెంట్ని యాక్సెస్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు డేటా సెగ్మెంట్ అనేది మనం స్పెసిఫై చేసుకోవాలి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డేటా సెగ్మెంట్ స్పెసిఫై చేశాం కదా, అదేవిధంగా ఇక్కడ ఆఫ్సెట్ అడ్రస్ అనేది మనం BX రిజిస్టర్లో లోడ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డేటా సెగ్మెంట్ వాల్యూ 1000 అంటే ఇక్కడ మనకి DS:BX అన్నప్పుడు ఇక్కడ డేటా సెగ్మెంట్ కోలన్ ఇప్పుడు BX వాల్యూ మనకి ఎంత వస్తుందంటే
ఇక్కడ అపరెంట్ 1కి ముందు ఆర్జినేట్ ఉంది కదా. ఆర్జినేట్ అంటే మనము ఆ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఆఫ్సెట్ అడ్రస్కి లోడ్ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనకి 2000 ఉంది కాబట్టి 2000గా లోడ్ అవుతుంది. యాక్చువల్గా ఇది మనకి ఫిజికల్ మెమరీలో ఈ వాల్యూ ఎలా వస్తుంది అంటే డేటా సెగ్మెంట్ ఇంటూ 10H ప్లస్ BXగా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 1000 ఇంటూ 10H ప్లస్ BX ఈక్వల్ టు 2000. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 12,000 లొకేషన్లో మనకి డేటా అనేది లోడ్ చేసుకోవాలి. ఇలాగ మనకు లోడ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఈ మ్యాజమ్ సాఫ్ట్వేర్లో ఇంటర్నల్గా ఆ ప్రాసెసర్లో ఇలా జరుగుతుంది. బట్ మనం అది ఎంటర్ చేసేటప్పుడు ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే 2000, ఇక్కడ 2001, నెక్స్ట్ 2002 ఇలా తీసుకుంటూ వస్తాము. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ BX, ఆఫ్సెట్ అపరెంట్ 1 అంటే మనము ఈ పర్టికులర్ BX వాల్యూ అంటే ఆఫ్సెట్ అడ్రస్ వాల్యూ 2000గా మెన్షన్ చేసుకుంటాము. నెక్స్ట్ మూవ్ AL, కంటెంట్ ఆఫ్ BX. ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ అపరెంట్ డేటా 29 ఇక్కడ తీసుకున్నాను, సెకండ్ అపరెంట్ డేటా 15 ఇక్కడ తీసుకున్నాను. ఎప్పుడైతే 29 2000 లొకేషన్ తీసుకుంటామో ఆటోమేటిక్గా అది AL లిస్ట్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు AL ఈక్వల్ టు 29. నెక్స్ట్ ఇక్కడ చూడండి యాడ్ AL, కంటెంట్ ఆఫ్ BX ప్లస్ 1. BX ఈక్వల్ టు 2000 ప్లస్ 1 అన్నాడు కాబట్టి 2001 అవుతుంది. ఇప్పుడు 2001 లొకేషన్ మనకి 15 ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే AL ఈక్వల్ టు AL ప్లస్ ఇప్పుడు BX ప్లస్ 1 అంటే 2001 ఈ లొకేషన్లో మనకి డేటా మనకి 15 ఉంది, అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 29 ప్లస్ 15 ఆల్రెడీ మనకి ఇక్కడ యాడ్ చేసినప్పుడు డేటా అనేది సమ్ వచ్చి 3గా జనరేట్ అయింది, క్యారీ వచ్చి మనకి ఇక్కడ 0గా జనరేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇన్పుట్ డేటా అంతా డేటా సెగ్మెంట్ నుంచి మనం లోడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మూవ్ BP, ఆఫ్సెట్ రిజల్ట్. ఇక్కడ చూడండి BP అన్నాడు కాబట్టి ఇప్పుడు సెగ్మెంట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనము సపరేట్గా స్టాక్ సెగ్మెంట్ అనేది తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు స్టాక్ సెగ్మెంటు ఆఫ్సెట్ అడ్రస్ అంటే ఇక్కడ మనకి BP తీసుకున్నాం కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా లోడ్ చేయాలనుకుంటే ఆర్జినేట్ వాల్యూ 3000 తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ 3000, 3001, 3002 అవుతుంది. ఇలా మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ స్టాక్ సెగ్మెంట్ ఎలా యాక్సెస్ చేస్తుంది అంటే SS:BP గా తీసుకోవాలి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మూవ్ BP, ఆఫ్సెట్ రిజల్ట్ అంటే ఫస్ట్ ఈ BP వాల్యూ 3000గా లోడ్ అవుతుంది. అగైన్ మూవ్ కంటెంట్ ఆఫ్ BP, AL. ఇప్పుడు AL రిజిస్టర్లో మనకి డేటా అనేది 3 వచ్చింది కదా, కంటెంట్ ఆఫ్ BP అంటే 3000 ఈ అడ్రస్ లొకేషన్లో లోడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 3 అనేది ఇక్కడ లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ BP, ఆల్రెడీ BP వాల్యూ 3000 ఇంక్రిమెంట్ చేస్తే ఇక్కడ వాల్యూ అనేది 3001గా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి JC క్యారీ 1. JC అంటే జంప్ ఇఫ్ క్యారీ. ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. కానీ ఇక్కడ మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. తర్వాత ఇక్కడ చూడండి మూవ్ బైట్ పాయింటర్ కంటెంట్ ఆఫ్ BP, 00. ఇక్కడ చూడండి బైట్ పాయింటర్ అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ స్టాక్ సెగ్మెంట్లో ఈ బైట్ వాల్యూ అనేది మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ BP వాల్యూ 3001 కాబట్టి ఇప్పుడు 00 ఈ వాల్యూ అనేది 3001 లొకేషన్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 3000 లొకేషన్లో 3 ఇన్ లోడ్ అవుతుంది, 3001 లొకేషన్లో ఇక్కడ 00 అనేది లోడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి జంప్ L1, ఇది అన్కండిషన్ జంప్ కాబట్టి ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ AH, 4C ఇంటూ 21 ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసి మనం మ్యాజమ్ సాఫ్ట్వేర్లో ప్రోగ్రామ్ని టర్మినేట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. ఒకవేళ క్యారీ జనరేట్ అయి ఉంటే అప్పుడు మనకేంది JC ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ అడ్రస్ ఏదైతే స్పెసిఫై చేస్తామో అడ్రస్ లొకేషన్కి వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ అనేది ఈ పర్టికులర్ ఆఫ్సెట్ అడ్రస్ స్టాక్ సెగ్మెంట్లోకి మూవ్ అవుతుంది. తర్వాత ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి మనకి లాస్ట్ 2 ఇన్స్ట్రక్షన్స్ అనేటివి మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఈ పర్టికులర్ కోడ్ సెగ్మెంట్ని ఎండ్ చేయడానికి ఇది యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ అదేవిధంగా ప్రోగ్రామ్ని ఎండ్ చేయడానికి ఈ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి మనం
ఆల్రెడీ నేను మ్యాజము, లింక్, డీబగ్, ఎడిట్ ఈ 4 ఫైల్స్ని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ నేమ్ వచ్చి ఏపీటెక్ మెన్షన్ చేసి ఆ ఫోల్డర్ని ఈ 4 ఫైల్స్ మూవ్ చేసుకున్నాను. ఆ పర్టికులర్ ఫోల్డర్ అనేది సి డ్రైవ్లోకి మూవ్ చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ మై కంప్యూటర్ ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ సి డ్రైవ్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి నేను ఏపీటెక్ ఫోల్డర్లో ఇక్కడ డీబగ్, ఎడిట్, లింక్, మ్యాజమ్ అనే ఫైల్స్ అనేది మూవ్ చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు సి డ్రైవ్లో మనకి ఏపీటెక్ ఫోల్డర్ అనేది ఉంది. తర్వాత ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ నేను 8-బిట్ అడిషన్ ప్రోగ్రామ్ ఇప్పుడు చేసుకున్నాను కదా, దీన్ని సేవ్ యాజ్ క్లిక్ చేసి ఆ పర్టికులర్ ఫోల్డర్లో లోడ్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఫైల్ని క్లిక్ చేసి సేవ్ యాజ్ని క్లిక్ చేసి ఇప్పుడు దిస్ పీసీని సెలెక్ట్ చేయాలి కాబట్టి దిస్ పీసీని డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ సి డ్రైవ్ ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఏపీటెక్ ఫోల్డర్ని ఓపెన్ చేసి ఇక్కడ చూడండి నేను ఫైల్ నేము యాడ్ 8బిగా రెఫరెన్స్ చేసి .asmతో నేను మెన్షన్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి ఈ ఫైల్ని క్లోజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ దాస్ బాక్స్ ఓపెన్ చేయాలి కాబట్టి దాస్ బాక్స్ ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ దాస్ బాక్స్ సాఫ్ట్వేర్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ ఈ ఫైల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మినిమైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ దాస్ బాక్స్ని సి డ్రైవ్కి మౌంట్ చేయాలి కాబట్టి ఇక్కడ మౌంట్ స్పేస్ C:// ఎంటర్. అగైన్ ఇక్కడ చూడండి ఈ దాస్ బాక్స్ అనేది సి డ్రైవ్కి మౌంట్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సి డ్రైవ్ని యాక్సెస్ చేయాలి కాబట్టి C:// ఎంటర్. ఆటోమేటిక్గా మనకి సి డ్రైవ్ అనేది ఓపెన్ చేసుకున్నాను. అగైన్ ఈ స్క్రీన్ క్లియర్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ CLS అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు ఏపీటెక్ ఫోల్డర్ని మనం యాక్సెస్ చేయాలి కాబట్టి ఇక్కడ CD స్పేస్ అంటే చేంజ్ డైరెక్టరీ. ఇప్పుడు ఫోల్డర్ నేమ్ వచ్చి ఏపీటెక్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేయాలి కాబట్టి మనం ఎడిట్ విండో ఓపెన్ చేసి టైప్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఎడిట్ ఎంటర్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది టైప్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ప్రోగ్రామ్ అనేది లోడ్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఫైల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసి ఇప్పుడు మన ప్రోగ్రామ్ నేమ్ వచ్చి యాడ్ 8b.asm సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అయిపోయింది. అగైన్ ఇక్కడ చూడండి నేను ఫైల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ని క్లిక్ చేసి అగైన్ ఫైల్ని క్లిక్ చేసి ఎగ్జిట్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి మనం కంపైల్ చేయాలి కాబట్టి ఇక్కడ మ్యాజమ్ స్పేస్ యాడ్ 8b.asm అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఎలాంటి ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ కానీ లేవు. కాబట్టి ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఫైల్ని లింకర్కి లింక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లింక్ స్పేస్ ఫైల్ నేమ్ వచ్చి యాడ్ 8b.obj టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎలాంటి ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ లేవు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ .exe ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇదే మనకు కావాల్సిన మెయిన్ ఫైల్. సో ఈ ఫైల్ యూజ్ చేసే మన ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ డీబగ్ స్పేస్ ఫైల్ నేమ్ వచ్చి యాడ్ 8b.exe టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు లైన్ బై లైన్ ప్రోగ్రామ్ అనేది రన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ టీ కమాండ్ యూజ్ చేసుకోవాలి. టీ అంటే ట్రేస్ కాబట్టి ఇక్కడ టీ ఎంటర్. ఇప్పుడు ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి AX వాల్యూ 1000గా జనరేట్ అయింది. ఎందుకంటే మనం ఆల్రెడీ మూవ్ AX, 1000 మెన్షన్ చేసాం కాబట్టి AX వాల్యూ 1000గా లోడ్ అవుతుంది. ఆ 1000 వాల్యూ మనం డేటా సెగ్మెంట్లోకి కూడా లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ టీ ఎంటర్. సో అగైన్ ఇక్కడ మనకి డేటా సెగ్మెంట్ అబ్జర్వ్ చేసినట్లయితే 1000గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ BX, 2000 ఉంది. ఎందుకంటే మనం ఇన్పుట్ డేటాకి ఆర్జినేట్ అనేది 2000గా తీసుకున్నాను కాబట్టి ఆటోమేటిక్గా ఆ వాల్యూ అనేది BX లిస్ట్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ టీ ఎంటర్ మెన్షన్ చేసినట్లయితే ఇక్కడ డేటా సెగ్మెంట్ కోలన్ 2000గా జనరేట్ అయింది. సో ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే డేటా సెగ్మెంట్ కోలన్ 4 zeros జనరేట్ అయింది. కానీ ఇక్కడ మనకి
ఆర్జినేట్ వాల్యూ 2000 తీసుకున్నాను కాబట్టి డేటా సెగ్మెంట్లో అది లోడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు డేటా సెగ్మెంట్ అడ్రస్ వచ్చి 1000:, ఇప్పుడు ఆఫ్సెట్ అడ్రస్ వచ్చి మనకు 2000 కాబట్టి 2000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు ఇన్పుట్ డేటా ఎంటర్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ అపరెంట్ డేటా 29 తీసుకున్నాను. ఇప్పుడు సెకండ్ అపరెంట్ డేటా ఎక్కడన్నా ఇవ్వచ్చు లేదా సపరేట్గానే ఇవ్వచ్చు. నేను సపరేట్గా ఇచ్చి వెరిఫై చేస్తాను కాబట్టి ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. అగైన్ టీ ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సెకండ్ అపరెంట్ డేటా నేను ఇప్పుడు ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఆల్రెడీ బాటమ్ రైట్ సైడ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే డేటా సెగ్మెంట్ 2001 వచ్చింది. 2001 లొకేషన్లో 00 ఉంది కాబట్టి ఇప్పుడు నేను సపరేట్గా తీసుకున్నాను కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు డేటా సెగ్మెంట్ అడ్రస్ 1000 టైప్ చేసి టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆఫ్సెట్ అడ్రస్ 2001 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. ఇప్పుడు సెకండ్ అపరెంట్ డేటా నేను 15 తీసుకున్నాను కాబట్టి అది టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి నెక్స్ట్ రన్ చేయాలి కాబట్టి టీ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ బీపీ 3000 వచ్చింది కాబట్టి అంటే ఇక్కడ అవుట్పుట్ డేటాని మనం బీపీ అన్నాడు కాబట్టి స్టాక్ సెగ్మెంట్లో లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ 3000 రిప్రజెంటేషన్ మనకి ఏమవుతుందంటే బీపీ అడ్రస్ అవుతుంది, అంటే స్టాక్ సెగ్మెంట్ ఆఫ్సెట్ అడ్రస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు టీ ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ సెగ్మెంట్ 3000 అంటే బాటమ్ రైట్ సైడ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 3000 లొకేషన్లో సమ్ము స్టాక్ సెగ్మెంట్లో, అదేవిధంగా 3001 లొకేషన్లో స్టాక్ సెగ్మెంట్లో క్యారీ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ టీ ఎంటర్ అప్ టు నేను లాస్ట్ ఇన్స్ట్రక్షన్ వరకు టైప్ చేసి కాబట్టి ఇక్కడ చూడండి ఇంటూ 21 వరకు ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ డేటాని వెరిఫై చేద్దాం. కాబట్టి అది ఎలా వెరిఫై చేస్తామంటే ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు ఇంటూ 21 దగ్గర స్టాక్ సెగ్మెంట్ వాల్యూ మనకి ఎంత ఉందంటే 0769 ఉంది కాబట్టి ఇక్కడ 0769: ఇప్పుడు ఆఫ్సెట్ అడ్రస్ వచ్చి 3000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి 3000 లొకేషన్లో మనకి సమ్ డేటా వచ్చి 3 జనరేట్ అయింది. అగైన్ స్పేస్ ప్రెస్ చేసినట్లయితే 3001 లొకేషన్లో 00గా జనరేట్ అయింది. సో ఈ విధంగా మనము అవుట్పుట్ డేటాని స్టాక్ సెగ్మెంట్లో లోడ్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్కి మనం ఆప్ కోడ్ ఎలా వెరిఫై చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము. కాబట్టి ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ యూ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు ఇంటూ 21 కాడ కోడ్ సెగ్మెంట్ అడ్రస్ వచ్చి 0A6B: నెక్స్ట్ ఐపీ స్టార్టింగ్ అడ్రస్ వచ్చి 4 zeros కాబట్టి అది టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు ఇంటూ 21 దగ్గర ఐపీ ఎండింగ్ అడ్రస్ వచ్చి 0023 ఉంది కాబట్టి అది టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఈ 8-bit అడిషన్ ప్రోగ్రామ్ని మ్యాజమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి దాస్ బాక్స్లో రన్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను తీసుకున్నది ఇన్పుట్ డేటా వచ్చి డేటా సెగ్మెంట్లో తీసుకున్నాను, అవుట్పుట్ డేటా వచ్చి స్టాక్ సెగ్మెంట్లో తీసుకున్నాను. అదేవిధంగా డేటా సెగ్మెంటు వాల్యూస్ సపరేట్గా స్పెసిఫై చేసుకున్నాను. నెక్స్ట్ ఆఫ్సెట్ వాల్యూస్ సపరేట్గా ఇక్కడ స్పెసిఫై చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి మనం ఈ దాస్ బాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడ క్యూ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే దాస్ బాక్స్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు.